పెద్దోటి కూడా ఒకటి పెట్టుకోండి. చిన్నదోటి పెద్దోటి తీసుకోండి అమ్మా. చిన్నదోట్లు చిన్నదోటి పెద్దోటి తీసుకోండి. పెద్దది కూడా ఒకటి ఉంచుకుని మీ పక్కన ఉంచుకోండి. చెట్లు పెద్దగా ఉంటాయి. ఈ చెట్లు పెద్దగా పెద్దగా ఉండే దోట్లు అవి తీసుకోండి అమ్మా. పెద్ద సైజు కాయ చూసి సన్నకాయ ఆపండిలే. మళ్ళీ మీ అత్త బాగోలేదమ్మా ఇప్పుడు తిరగడా పనికి? మరి ఇప్పుడు రాలేదే వాళ్ళ? ఓహో అదే ఇదివరకు మనకు వచ్చిందిలే ఎందుకంటే వాళ్ళు పోయేది. ఇప్పుడు ఎవరు ముఠాకి మేస్త్రి నువ్వా? ఓకే నీకు అప్పచెప్పింది ఒక ముఠ. కాదులే కాదులే మా అత్తయ్య అంటే ఒకవేళ తనకు కూడా. ఓహో అసలు అత్త కాదు మనకు వచ్చారులే అప్పుడు. పని బాగా చేస్తారని పని నచ్చి నేను వెళ్ళలేరు రమ్మనేదాన్నమ్మా. ఇప్పుడు రావాక అదే చెప్పా. పని బాగా చేసేవాళ్ళు అప్పుడు కూడా. ఈ సంవత్సరానికి ఇప్పుడే పిలిచింది. అంటే ఏం జరిగిందంటే ఈ పక్క తోట కనిగిరాళ్ళు చేశారు. వాళ్ళకు ఒక ముఠా ఉంది, ఆటో ఉంది. ఇంకా వాళ్ళే వచ్చారు మనకి. మనం ఇంకేరే వాళ్ళని పిలవాల బయట వాళ్ళని. అదే అదే అది అనమాట. వాళ్ళు బాగానే చేశారు. వాళ్ళకి ఆటో ఉంది. అమ్మ మీ కూడా మేమే కోసుకుంటాం అన్నారు. కంబాల పాడాళ్ళు అడిగారు మన్ని. కంబాల పాడాళ్ళు అడిగారమ్మా. అడిగితే మేము అక్కడ చేను పక్కాళ్ళలో వచ్చి కోతున్నారమ్మా, ఇంకా అవన్నీ పిలవలేదని చెప్పాం. ఇప్పుడు నిన్న బాబాయ్ వచ్చి జరిగి మనకు వచ్చారు, వాళ్ళు బాగా కోస్తారు కదా అలా చెప్పాను అన్నాడు. వాళ్ళు అయితే ఇంకేమో బాధలేదులే అన్నాడు. అప్పచెప్తారంటే అంటే అత్తల గోడలు సొంత వాళ్ళు అయితే చెప్పుకోరు, వేరే వాళ్ళ. అదే చెబుతుందిలే ఇప్పుడు. అది ఆ మాట చెబుతుంది. అంతేలమ్మ ఈ రోజుల్లో. నిజమేలే ఆ మాట. ఏరామా కాన్పుకు పోతా ఏరే వాళ్ళకి అప్పు చెప్పిపోయింది పని. చెప్పిపోతే నా వల్ల ఇద్దా నాకు చేత ఇద్దా అన్నది అప్పుడు ఆమె. అదేలే అదేలే. అయినా కానీ ఇప్పుడు బలయాన పడి ఆ కాన్పై వచ్చి నాకు నా ముఠ ఇవ్వమని చెప్తుంది. ఇలా ఇవ్వలేదా? వాళ్ళు వచ్చి తీసుకెళ్ళమంటుంది. ఇప్పుడు జనం ఒక్కొక్కళ్ళకి ఇవ్వటానికి కూడా ప్రాణం అప్పదు. తను చేయనప్పుడు ఎవరికన్నా అప్పుడు అయితే చేసుకుంటారు కదా. పోండి అది ఎట్లా ఉంటుంది. అది సొయ్యి పొమ్మంటది. మీరు పోండి అమ్మ నేను ఊరుకుంటాను. అంత బాగా మాట్లాడతాం. అంతే అంతేనమ్మా. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు రోజులు మాత్రం చేసుకుంటే బతకటం లేతలేదు. వాళ్ళు ఎదురుగా వచ్చి తింటా కూడా వీళ్ళు తిన్నారా లేదని కూడా ఆలోచిస్తారు. అట్లా ఉండేది రోజు. అంతే అంతే నిజమేలే అన్నమాట. నాకేం రాజస్థానం అప్పు చెప్పినవా, రాజకీయం అప్పు చెప్పినవా, ఏంది నాకు చెప్పింది. నువ్వు పోయినావు నేను జరిగినాక జరిగిన మాటలు మాట్లాడతాం లేదు. 30 మంది ఉన్నప్పుడు ఫస్ట్ ఆమె కాబట్టి ఆమె 10 మందిని బంపించిన 10 మంది చేసుకొచ్చింది. వాళ్ళ బొమ్మని నేను వద్దన్నా, వాళ్ళు రాని దానికి నేనేం చేశాను. ఎందుకు వారు అది మరి ఆ పిల్ల వచ్చింది కదా, వచ్చినాక ఏమన్నా పని కొత్తవని అడగలేదు. ఇక్కడ చెల్లి పెట్టాను. ఇక్కడ చెల్లి పెట్టుకున్నాను నేను. కాయలు కోసుకుంటా కాయలు కోసుకుంటా వీడియో పెట్టుకున్నా. కాదు కాదు నేనే పెట్టుకుని నేను కాయలు కోసుకుంటున్నా. నాకు నాది వీడియో పట్టడానికి బామ్మగారు ముచ్చట్లని ఛానల్ పెట్టాలే నేను. నాకు చాలా మంది 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారమ్మా. నేను వచ్చి నేను పనికి వచ్చాను అడిగితే అంతలా సంతానం ఏందాకి మేము ఎందుకు అడుగుతామంటుంది. బామ్మగారి ముచ్చట్లు మీ సెల్లుల్లో కొట్టుకున్నా వచ్చి ఇది వరకు వచ్చిన వాళ్ళు కనిగిరి వాళ్ళు అందరు కొట్టుకున్నారు. లైకులు చేస్తారు నాకు సబ్స్క్రైబర్లు. ఏందో నవ్వుతా నవ్వుతా పెట్టాలి.
పెట్టా మొత్తం పెడుతున్నా. వాళ్ళు అట్టాగే అనేవాళ్ళు, నీ ఇష్టం మా బాగా పెట్టుకో, బాగా డబ్బులు రావాలి నీకు అనేవాళ్ళు. కాలక్షేపం. ఇంకో పిల్లోడు ఇక్కడ బాగా ఈ మధ్య బాగా వాడికి బాగా కొడతారు లైట్లు. ఎవరు చేస్తున్నారు? ఒక అబ్బాయి చేస్తున్నాడా? అబ్బాయి చిన్న అబ్బాయి. వీడియోలు చేస్తున్నాడా? అబ్బో రేరా ప్రేమించుకున్నాం. ఒక పిల్లాడు, ఆ పిల్లాడు మరీ ఫేమస్ అయిపోయింది. పెళ్లి చేసుకున్నా. అదే అదే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు యాన్లో కూర్చున్నా, అప్పుడు ఈడు వాడు ఉన్నాడు పక్కన పిల్లోని. ఆ డైలాగులు వేసి వాడు కూడా ఉండా అని వాళ్ళు అంతమందిలో సత్తనం రోజు ఆడి మాటలు, వాడి వీడియోలు, వాడి ఏడుపు. అంతమందిలో నన్ను ప్రేమించుకోమని పెళ్లి చేసుకోమంటే వాళ్ళు ఏమనుకుంటారు డాడీ? పెద్ద బూతు మాట, చిన్న బూతు మాట. అసలు వాడు నిజంగా వాడు ఆడి వయసుకి నవ్వు. వాళ్ళ ఇంటికి పోయిండు ఒక ఆయన, ఈయన అదే అదే ఇంటికి పోయి అన్ని చెప్పి మళ్ళా ఎట్టా నువ్వురా నువ్వు అంటే నేను ఎట్టా అన్ని చెప్పించింది. అవును, పెద్ద తోటి పెట్టుకోకపోతే పైకాయలు రావమ్మా. పెద్ద తోటలు ఎక్కువ ఉండాలి, నిదానమైన పెద్ద తోటితో చక్కగా గొయ్యింది. పోయినంగా కాయ బాగుండమ్మా. మేము 6 నెలల్లో 7 నెలల్లో కాయ వస్తున్నాయి, 7 కాయలే లేవు. కాయ లేదు మాకు, కాయలు ఉన్నాయి కానీ గజ్జి ఇప్పుడే వచ్చింది ఇక కాయ. ఏంది తీసుకొచ్చుకోపో. ఇవాళ ఇద్దాంలే, ఇవాళ ఇస్తే డబ్బులు నెయ్యి ఎత్తుపోతాయి. మా డబ్బాలు ఏం తెచ్చుకొచ్చేదాన్ని కాదు కడుక్కొని. ఇవాళ సాయంత్రం మన ఎత్తుపోయి మా ఇంట్లో కూడా డబ్బాలు 2 నేను తీసుకురాపోయినా. ఏమైంది కనుక ఫోన్ చేసినప్పుడు చెప్పాల్సిందమ్మా. ఒక డబ్బా మంచిది తీసుకురావాలంటే నేను తీసుకురాపోయినా. పెద్ద తమ్ముడు పసుపు అట్లా యాన్లోడు పెళ్లి చేసాను. ఎవరికి పోతున్నారు? రోజు ఈ పనే కాదు బాబాయ్. మరి ఏది ఉంటే అదే ఒకటనే ఉంది. వస్తున్నారు ఇంటికాడ మా అనొద్దు అల్లే పొద్దు నుంచి పోదేసి కొత్త 10 ఇంటికాడ వాన పోయినా. ఒకటనే ఏముంది, ఏది ఉంటే అది చేసుకుంటా ఉంటాం. యాందాలు పెళ్లి చేసేది 3 సార్లు పోతే కాయలు ఏరినట్టు గోతానికి పోసి పంపిస్తా ఉంటే పోయినాం ఉంటుంది. డబ్బులు అయిపోతే పానం పడ్డంటే పెళ్ళిళ్ళు ఏం చేస్తారు? వాడిపోయినాకైనా మొద్దు తినండి అమ్మాయి 3 గంటలు వెళ్ళాం కానీ రాకలేపాడు. శాంతికి చిన్నగా చేయడు, డబ్బులు వెళ్ళిరా మంచినీళ్ళకి వెళ్ళిరా. ముందు మంచినీళ్ళు కావాలి కదా. ఒక్క బొబ్బులే కదా ఇక్కడ ఉంది. రేపు 2 దామంతే పోద్ది. రేపు ఎక్కువ మంది వచ్చే పని అయితే ఎందుకు 2 అయినా ఆటోలో పెట్టుకు రాకూడదు? తీసుకురావచ్చు. డబ్బులు ఇస్తే సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి 2 పెట్టుకో, రేపు సరిపోదు. అమ్మ తీసి పోసుకోవచ్చు మామూలుగా. ఒక ఫస్ట్ పోసేటప్పుడు ఇంకొక ఆమె వచ్చి పట్టుకోవాలి. 4 కొండలు వండిచ్చి పెడితే అన్న 4 తిండ్రు వాటిలలో అనుకొచ్చేది ఏమలవాటు. గోతలో పోయండి అమ్మా, ఇద్దరు కలిసి గోతలో పోయండి. ఇద్దరు కలిసి పోసుకుంటే గోత అవ్వగానే ఎత్తుతా ఉంటే ఒకళ్ళకి మళ్ళీ అట్లా వాన కొర పడి సరిపోయి వాళ్ళే పెట్టుకొని తింటారంట. మాకు వడ్డిచ్చే వాళ్ళు కూడా లేదని తౌలు ఆడుతున్నారు. నేను తాంబలం తీసుకున్నాను. శ్రావణ మాసం మంచి రోజులు ఇప్పుడు ఏ పని చేసుకోవడానికి కూడా. గృహప్రవేశాలు ఏంటి, శంకుస్థాపనలు అన్నీ చేసుకుంటారు అనమాట ఈ శ్రావణ మాసం. ఊరు మొత్తం వచ్చిన వాళ్ళు దీనే గాడి మీద వాళ్ళు ఇంకా రాకనే పోయి ఒకరు పోయి తాంబలం తీసుకున్నాము. తాంబలం అని తీసుకోమలేదంట. వాటికి తెలిసిన పద్ధతి అదే తెలుసు. తాంబలం దేనికి తాంబూలం? నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి పెద్ద ఆయన ఉండప్పుడు తీసుకోమనొచ్చు. అదే అయితే మాత్రం ఏమి పెద్ద ఆయన కదా, మనకి మంచిది పెద్ద వాళ్ళకి ఇస్తే అది ఆలోచించాలి. బుర్రకి ఎక్కదు.
పెద్దవాళ్ళు ఎవరు వేస్తే వాళ్ళు ఎట్లుంటుందో పెద్దవాళ్ళను తీసుకొని పెద్దలను తీసుకున్నా అది అంతేగా మరి. హాయ్ అమ్మా, నిమ్మకాయలు కోస్తున్నాం ఈరోజు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.